మనలో చాలా మందికి వాస్తు రీత్యా చాలా అనుమానాలు ఉంటాయి. ఆ అనుమానాలు తీర్చడానికి ఈరోజు మన ముందు వాస్తు విద్వాన్ దంతూరి పండరీనాథ్ గారు ఉన్నారు. వారిని అడిగి మన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. నమస్తే అండి. సాయిరాం. ఇప్పుడు వాస్తు రీత్యా దేవుడి గదికి బాత్రూమ్కి మధ్యలో కామన్ వాల్ ఉండొచ్చా అండి గురువు గారు? పూజా గది ఒకవేళ ప్రత్యేకంగా కడితే ఆ నియమాలు వేరే. మామూలుగా గోడకి ఒక హోల్డర్ పెట్టేసి దానిపైన పటాలు పెట్టి పూజలు చేసుకుంటే ఆ నియమాలు వేరే. గోడ లోపల ఒక గూడులాగా షెల్ఫ్ లాగా చేసుకొని అక్కడ పటాలు పెట్టి పూజ చేసుకుంటే ఆ నియమాలు వేరే. ఇట్లా రకరకాలుగా ఉంటాయి. కానీ ఎప్పుడు కూడా పూజా గది కట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనకి పూజ గది కట్టే స్థలం లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ వంటగదిలోనే ఈశాన్యం కార్నర్కి పటం పెట్టేసి దండం పెట్టుకొని 2 అగరొత్తులు వెలిగిస్తే చాలు. పూజ గది అనేసరికి ఆ నియమాలు వేరే ఉంటాయి. ఆ పూజ గది తలుపుకి ఎదురుగా బాత్రూమ్ తలుపు ఉండకూడదు. బాత్రూమ్ తలుపు ఉండకూడదు. పూజా గది తలుపు, బాత్రూమ్ తలుపు ఎప్పుడు ఎదురెదురుగా ఉండకూడదు. అక్కడ బాత్రూమ్ కట్టి గోడ కడితే కొంతవరకు పర్వాలేదు, కానీ తలుపు ఉండకూడదు. అదే మనము పూజ గది ఎక్కడ కడతాము? ఫస్ట్ ప్రిఫరెన్స్ తూర్పు. తూర్పు భాగంలో, ఇంటి యొక్క తూర్పు భాగంలో తూర్పు గోడకు చేర్చి మనం పూజలు చేసుకోవటం, పూజా గది నిర్మాణం చేయటం ఇవన్నీ ఉంటాయి. వాస్తు ప్రకారం ఏంటి, అసలు తూర్పులో టాయిలెటే కట్టకూడదు. అటువంటప్పుడు పూజా గది పక్కన కానీ ఇటు కానీ అటు కానీ టాయిలెట్స్ వచ్చే అవకాశం లేదు. అట్లా కడితే పెద్ద దోషం. అక్కడ బాత్రూమ్ కట్టడం ఒక దోషము, బాత్రూమ్ను ఆనుకొని పూజా గది కట్టడం ఇంకొక దోషం. చాలా అసలు బాగుండదు. ఒకవేళ పొరపాటున తెలియక అలాంటి ఇంట్లోకి దిగారనుకో గురుగారు, ఆ బాత్రూమ్ వాడకుండా ఉంటే సరిపోతుందండి తలుపు వేసి? లేదమ్మా, అసలు అది వద్దే వద్దు. అంటే సపోజ్ మీరు రెంట్ తీసుకోవటానికి అంటే నేను కొంతమంది ఇంట్లో చూశాను గురువుగారు, అలా దేవుడి గది తిన్నగా మంది ఇళ్లలో ఉన్నాయి. ఒకవేళ మీరు రెంట్కి వెళ్ళటానికి చూసారనుకోండి, మనకి వాస్తు ప్రకారం 100% ఎక్కడ దొరకవు. అపార్ట్మెంట్స్లో అంటారు, ఇక మర్చిపోండి. అంటే ఇండిపెండెంట్ హౌసెస్లోనైనా కొంచెం దగ్గరగా దొరుకుతాయి. అపార్ట్మెంట్స్లో ఏమిటంటే వాళ్ళు కమర్షియల్ దృక్పథంతో కడతారు. కట్టడం, అమ్మేయటం, వెళ్ళిపోవటం, వాడికి సంబంధం ఉండదు. సొంత ఇల్లు అంటే వాళ్ళు ఒక బాగా ఆలోచించుకొని కట్టుకుంటారు. ఈ అపార్ట్మెంట్స్ కొందామని పోతే వాళ్ళకి తప్పకుండా ఈ బాత్రూమ్స్ ఉత్తరంలో కానీ తూర్పులో కానీ ఉంటాయి. బాత్రూమ్స్ పశ్చిమానికి దక్షిణానికి మాత్రమే ఉండాలి. ఒకవేళ పొరపాటున దేవుడి గదికి ఎదురుకుంటే బాత్రూమ్ ఉంటే కనుక అసలు ఏం చేయాలండి? ఇప్పుడు మనం ఇల్లు ఖాళీ చేయాలి. ఇల్లు ఖాళీ చేసేయాలి, అంతేగాని బాత్రూమ్ అయితే నిరభ్యంతరం. ఒకవేళ సొంత ఇల్లు అనుకోండి గురువు గారు, బాత్రూమ్ తీసేయాలమ్మా, తీసి ఇంకో పక్కన కట్టుకోవాలి. అంతేగాని క్లోజ్ చేసేసి వాడకుండా ఉన్నా కూడా తప్పేలా? అట్లా అది కూడా దాంట్లో ఒకటి ఏం చేయొచ్చు అంటే, మీరు ఆ టాయిలెట్ కమోడ్ తీసేయచ్చు, తీసి వాషింగ్ రూమ్ కింద వాడుకోవచ్చు. అంటే బట్టలు ఉతుక్కోవటం, స్నానాలు చేయటం దీనికి పనికి వస్తుంది. టాయిలెట్ కమోడ్ ఒకటి తీసేయాలి. అది కొంతవరకు బెటర్ రిజల్ట్స్ తప్పకుండా ఇస్తాయి, బెటర్ రిజల్ట్స్.